ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పాకుంట్ల సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక తనపై సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కక్ష గట్టారని పార్టీల నింద మోపుతూ తన ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించారని పూనుకున్నారని సూసైడ్ నోట్ రాశారు. కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి ఇంటి ముందు ఇటీవల పశు వైద్యశాల నూతన భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. శుక్రవారం ప్రహారీ నిర్మాణ పనులు కూడా చేపట్టేందుకు అధికారులు అక్కడికి వచ్చారు. ప్రహారీ రూపంలో తన ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మిస్తారనే ఆందోళనతో సాయిరెడ్డి అక్కడే రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఇది గొడవకు దారితీసింది. అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దారి కోసం 6 ఫీట్ల స్థలం వదులుతారని సాయిరెడ్డికి సర్ది చెప్పి వెళ్లిపోయారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజు అందిస్తారు. బసవరాజు, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? నిన్న మధ్యాహ్నం నుంచి గొడవ జరుగుతుంది. అయితే కొండారెడ్డిపల్లి గ్రామంలో సాయిరెడ్డి ఇంటి ముందు వెటర్నరీ హాస్పిటల్ నిర్మించారు. అయితే ఈ వెటర్నరీ హాస్పిటల్ పూర్తిగా ప్రభుత్వ స్థలంలో ఉంది. అయితే సాయిరెడ్డి ఇంటి ముందు స్థలం కూడా ప్రభుత్వం. అయితే సాయిరెడ్డి ఇంటికి తూర్పు భాగాన 30 ఫీట్ల రోడ్డు ఉండగా పడమటి భాగాన ఉన్న వెటర్నరీ హాస్పిటల్ నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే దారి సాయిరెడ్డి అక్కడ రూపొందించుకున్నాడు. అయితే పూర్తిగా గవర్నమెంట్ స్థలం అయినప్పటికీ అక్కడ సాయిరెడ్డి ఏదైతే వెటర్నరీ హాస్పిటల్ కోసం ఈ పశువులను కట్టేసేందుకు ఏర్పాటు చేసిన చర్యస్ ను కూడా అక్కడ తొలగించి సాయిరెడ్డి అక్కడ దారి నిర్మించుకున్నాడు. ఈ విషయంలో వెటర్నరీ హాస్పిటల్ సిబ్బందికి సాయిరెడ్డికి గొడవ జరగగా డాక్టర్ వెంకటేష్ వెటర్నరీ సర్జన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి సాయిరెడ్డి వయసు రీత్యా 85 సంవత్సరాల వృద్ధుడు కనుక సాయిరెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ మీకు కూడా వెసులుబాటుగా ఉండేందుకు 6 ఫీట్ల రోడ్డును మేము వదులుతామని చెప్పి గ్రామస్తులు వెటర్నరీ హాస్పిటల్ సిబ్బంది ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదిరినప్పటికీ సాయిరెడ్డి అక్కడ అంటే మనస్తాపానికి గురై కల్వకుర్తికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయంలో సాయిరెడ్డి చిన్న కుమారుడు మాధవరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం సాయిరెడ్డి మృతదేహం కల్వకుర్తి ఆసుపత్రిలో ఉంది. పోస్ట్ మార్టం కోసం తరలించే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఓకే బసవరాజు.